చెప్తున్నా వినండి. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకు మనకి మన గొడవలు? పార్టిసిపెంట్స్, ముందుగా నేను నిద్రలేని మనిషి, జస్ట్ రెండు గంటల స్లీప్ తో లేచాను. సినిమాల గురించి తెలియని సినీ ఫెయిల్ వాడు. ఈ రోజు టాపిక్ ఓవర్ రేటెడ్ మూవీస్. ఒక్కొక్కళ్ళు ఒక 3 తీసుకురానరా అంటే వీడు 3 మూవీస్ ఆలోచించలేకపోయాడు. వీడి పేరు సినీ ఫెయిల్ అని పెట్టుకుని వచ్చాడు. వాడే కదా ఓకే అప్కమింగ్ సినీ ఫెయిల్ రిషి. చాలా మంచి బాలుని కాబట్టి మంచి బాలుడు అని పెట్టుకుని వచ్చాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వద్దులే, స్టిల్ వర్జిన్ అంటే దీన్ని దయచేసి పర్ఫెక్ట్ ఉంది. మంచి బాలుడు. ఫస్ట్ నేను చెప్పబోయే మూవీతో నన్ను పక్కా వేసుకుంటారు. ఇది ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని జరిగినా, ప్రపంచం నా గురించి ఏమనుకున్నా పర్లేదు, నేను చెప్పే మూవీ పేరు సలార్. చెప్పండి. ఫస్ట్ నేను చెప్పనే ఉండే ఏంటంటే, ఫస్ట్ మెయిన్ ఏంటంటే సేమ్ కేజీఎఫ్ స్టోరీ లాగా ఉంటదిరా నాకు. సరే, అందులో కేజీఎఫ్, ఇందులో కాన్సారు. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఈ హీరోకి ఇంటర్వెల్ దాకా ఎలివేషన్ ఇస్తా ఉంటారా. ఎందుకు? వాడు ఏం చేశాడని మనకు తెలియదు. వాడు వచ్చాడంటేనా, ఇప్పుడు వాడు వస్తున్నాడా, ఏంది వాడా వచ్చాడు, వాడు ఎందుకంత ఇది, వాడు ఏం చేశాడని మనకు తెలియదు. అంత ఎలివేషన్ ఇస్తా ఉంటారు. ఏంది, ఎందుకు? అదే అప్పట్లో ప్రభాస్ అది చేశాడు, అప్పట్లో ప్రభాస్ వాడి పేరు సలారు, వాడు అది చేస్తాడు, ఇది ఏం చేశాడని నాకు తెలియదు. నాకు ఎలివేషన్ ఎట్టు వస్తుంది. ఇంకోటి సేమ్ మొత్తం కేజీఎఫ్ లానే పోతా ఉంటదిరా నాకు. మొత్తం సినిమాలో కాటేనమ్మ ఫైట్ తప్ప, అది కూడా ఇంకా అందరు ఓవర్ హైప్ చేసేసి నాకు కూడా ఇంకా కేజీఎఫ్ దాంట్లో ఆ ఫైట్ ఎలా ఉంటది, అది ఒక ఎమోషన్ ఉంటది, ఒక అమ్మ సెంటిమెంట్ ఉంటది. వాడు లాస్ట్ దాకా అనిచి అంటే వాడికి ముందే ఎలివేషన్ ఇచ్చారు. వాడి అది ఒకటి ఎలివేషన్లు కొంచెం చికాకు దిగినారా, కొంచెం చిరాకు పుట్టాయి. ఫ్లాష్ బ్యాక్. చాలా మంచి బాలుని కాబట్టి మంచి బాలుడు అని పెట్టుకుని వచ్చాను. ఒక చోట వాడు తల నరికేస్తాడు, అందరి దగ్గర గన్లు ఉంటాయి, అందరు కాల్చు అని భయపడతా ఉంటారు. ఏంది, ఎందుకు భయపడ్డావు? ఇంత జైల్లో కూర్చోబెట్టి అప్పుడు చంపడానికి మళ్ళీ ట్రై, ఎందుకు అదంతా? అక్కడ తీర్పు చెప్పేటప్పుడు ఒకడే చాప్టర్ ఫ్యాన్ మేడ్ అనేది చూసినప్పుడు రూల్స్ ఆఫ్ కాన్సర్ ఇంకా ఓపెన్ చేయాల. అందువల్ల ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద రూల్. ఇప్పుడు నేను ఓవర్ పవర్ లో ఉన్నాను అనుకో, లైక్ వాడు చెప్పేది కానీ నీకు మూవీలో కానీ ఎట్టుంటది అంటే, ఎవరైతే ఎక్కువ చేస్తారో వాడిదే, హూ హ్యాస్ మోర్ పవర్. సో ఆ పర్స్పెక్టివ్ లో నేను ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సలార్ ఓటీటీలో వచ్చింది, అందరూ లైక్ అంత రీవాచ్ వర్త్ అంటే ఫైట్ రీవాచ్ అంటే ఐ అగ్రీ. ఫైట్ కాటేరమ్మ ఫైట్ నేను కూడా చాలాసార్లు చూసేటోడిని. బట్ సినిమా మొత్తం రీవాచ్ అంటే నాకు అసలు అర్థం కాదా. ఇప్పుడు సలార్ రీవాచ్ లేకపోతే రోజు చూస్తా అనేటోడు పక్కా కాటేరమ్మ ఫైట్ తప్పితే ఏది సినిమా మొత్తం చూడలేడు. నేను ఒప్పుకుంటాను సార్, కాటేరమ్మ ఫైట్, ఇంటర్వల్ ఫైట్ అంతే. అరే బెట్టే చెప్తా, క్లైమాక్స్ ఫైట్ అసలు ఎవరికి నచ్చలేదురా. ఆ జాంబీస్ వస్తాయి, ఏంద్రా అది. అబ్బా నాకు ఓజీరా జనాభా హైప్ ఇవ్వడం వల్ల నాకు నచ్చలేదు. లేకపోతే ప్రతి 5 seconds ఓజీ అంతే, సినిమా అయిపోద్ది. అసలు ఏం జరుగుతుంది, ఆ స్టోరీ ఏంది, ఇట్లా వాడికే హైప్. ఓజీ ఏంటంటే ఫస్ట్ టైం నాకు చూసినప్పుడు ఆ ఊపులో ఆ ఫస్ట్ డే కొంచెం పవన్ కళ్యాణ్ చాలా రోజులతో స్టైలిష్ గా వాడి ఇట్లా. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ కొన్ని ట్రేడ్ మార్క్ సీన్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ సీన్లు ఇట్లా పవన్ కళ్యాణ్ ఒక బలుపుతో చేస్తాడు చూడు, అలాంటివి చాలా బాగా సెట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ బాగుంటాయి. అలాంటివి చూసి ఫస్ట్ డే బాబులే ఉంది అనిపించింది. తర్వాత కానీ చూస్తా అవుతే అక్కడ ఏం లేదు కదరా డొల్లా. నువ్వు ఇలా చెప్పావు చూడరా చరణ్, సేమ్ అంతే. ఒకే ఒక సీన్ బట్టి మనం సినిమా మొత్తం చూడలేం కదా. నాకు అనిపించింది సినిమా ఒక సీన్ కూడా కాదులే, చాలా సీన్లు బోర్ కొట్టినాయి. ఇంకోటి జపాన్ పోతాడు, అక్కడ వాళ్ళని అందరినీ చంపేస్తాడు. తమిళనాడుకి పోతాడు, అక్కడ ఇవన్నీ చేసేస్తాడు. లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఓజీ. ఇప్పుడు ముంబైలో సీఎంలు తెలుసు, పిఎంలు వాళ్ళందరూ భయపడతారు. ఇన్ని ఎట్ట చేస్తాడు ఒక మనిషి ఒక 40 years లో. అవన్నీ ఎక్కడికి వెళ్ళినా ఓజీ అంటే అందరికీ తెలుసు. ఇవన్నీ అసలు ఎట్టనో ఏందో. సింగిల్ సైడ్ అంతా, ఫైనల్ లాస్ట్ క్లైమాక్స్ పోయిన వరకు సింగిల్ సైడ్ చంపేస్తాడు, అయిపోద్ది. నిజాలు వస్తారు. అర్జున్ దాస్ సీన్ దగ్గర ఒకటి కొంచెం వాడు అదేంటి కొంచెం తగ్గుతాడు.
ఇంకా అది కూడా తర్వాత కూడా లాస్ట్ లో వాళ్ళ పాపని పెట్టుకొని ఆ ఇమ్రాన్ హష్మి ఏమో చంపేడు. అన్నెసరీ టూ మచ్ ప్రెడిక్టబుల్, బోర్ కొట్టింది. టూ మచ్ స్టోరీ రా, అది కూడా అనవసరం అంత మనకి. నిజంగా అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ అసలు నాకు అర్థం కదా, వై వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి అనిపించింది నాకు. అది కదా రీల్ చూసావా, ఏం లేదు వాడు ఓజీ ఉన్ను అర్జున్ దాస్ వాళ్ళ అమ్మకి నా మాటున బాధకు నేను ఇప్పుడు చెప్పబోయే సినిమాకి యావత్ ప్రపంచం నన్ను వేసుకున్నా పర్లేదు. అయ్యా వద్దురా అన్నా వద్దనా, అబ్బా ఒక రకంగా ఓవర్ రేటెడ్. రిషిగాడు వెళ్ళిపోయాడంటే అరే నాకైతే నచ్చిందిరా సినిమా. చెప్పేది నువ్వు నన్ను ఫస్ట్ మాట్లాడేది సొల్లా, నిన్న ఎవడు అడిగాడు. నాకైతే నచ్చింది, అయితే గుర్తులో పెట్టుకో. సో నాకు బేసిక్గా సూర్య సన్ ఆఫ్ కృష్ణ నేను చూసింది 2024లో చూసాను. మేబీ నేను అంత లేట్గా చూడడం వల్ల మేబీ ఎక్కలేదేమో. మేబీ అప్పట్లో చూసుంటే అంటే లైక్ 2010s నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు చూసుంటే బాగా, అంటే ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు ఉంటాయి చిన్నప్పుడు చూస్తాం కాబట్టి చిన్నప్పుడు ఎక్కేస్తుంది, ఒకసారి ఎక్కేస్తుంది. సో ఇంకా నీకు పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ సినిమా నువ్వు రివిజిట్ చేసినా సరే నీకు అదే ఫీల్ ఉంటుంది చిన్నప్పుడు చూసా. అరే ఇప్పుడు ఇది టీ అంటే కాఫీ ఇచ్చావా అంటాడు, అట్లాంటి నవ్వొస్తాయి అవి డైలాగ్. ఇంకా కానీ బ్రహ్మానందం కొట్టేది, పాటలు పాడేది అవన్నీ నీకు పెద్ద ఏముందిరా ఇందులో ఎందుకంత లేపారు అనిపిస్తుంది. అట్లా అట్లాగే నువ్వు సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఏంటంటే అప్పట్లో చూస్తుంటే కొంచెం ఎక్కేది, మరి సూపర్ అనిపించకపోవచ్చు కానీ నచ్చేది నాకు. ఇదేమో కానీ ఏమై చేసేది అయితే చాలా ఇష్టం. సరే నేను ఒప్పుకోను, లైక్ ఇట్స్ వెరీ అన్రియలిస్టిక్. అరే ఏ మిడిల్ క్లాస్ ఫాదర్, దానిలో వాళ్ళు రిచ్ గా చూపారు. మిడిల్ క్లాస్ ఫాదర్ నేను ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానంటే ఆ సరే నాన్న వెళ్ళే అమ్మాయిని ప్రేమించి నీకేమైనా జాబ్ ఉందా ఉద్యోగం ఉందా అంటే లేదు. అరే ఎంత వే మెచ్యూర్డ్ ఉన్నా సరే నాన్న నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానంటే సరే నాన్న జాగ్రత్త కెరియర్ చూసుకో అని చెప్తారు. యుఎస్ కెళ్ళు గిటార్ పట్టుకొని ఆ అమ్మాయిని అది కాదు వాడు వీసాలో అమ్మాయి ఉంది యుఎస్కి వెళ్తారా ఆ అమ్మాయి కోసం వెళ్తారా అని చెప్తే ఓ అప్రూవ్. సరే హౌ ఈజ్ హి మేనేజింగ్ హిస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఓవర్ దేర్ అంటే అరే వాడిస్తాడు రా, వాళ్ళ నాన్న ఇస్తాడు నీకెందుకు రా. అరే మిడిల్ క్లాస్ రా వాళ్ళ నాన్న, ఇల్లు అమ్మింగ్ ఇస్తాడు నీకెందుకు. అరే డామ్ షూర్ పాటలు అంత బాగా లేకపోయి ఉంటే అప్పట్లో అయినా సరే, ఇది నేను ఇప్పటికీ చెప్తాను, నేను ఐఎమ్ డామ్ షూర్ పాటలు కానీ అంత బాగా లేకపోయి ఉంటే సినిమా యావరేజ్ గా మిగిలిపోయేది అప్పట్లో రిలీజ్ అయినా సరే. డియర్ కామ్రేడ్ నాకు చాలా ఇష్టం, చాలా మందికి నచ్చదు, ఐ అగ్రీ. స్కూటీలో వెళ్ళేసి ఇష్టం సెకండ్ హాఫ్ అస్సలు నచ్చలా సూర్య. నా సెకండ్ మూవీ అలా వైకుంఠపురంలో బ్యాడ్ ఫిలిం అని కాదు కానీ అసలు నాకు నచ్చిందిరా. అంటే ఓవర్ రేటెడ్ కి నచ్చకపోవడానికి ఒక తేడా ఉందిరా, అది నేను చెప్పేది. ఇప్పుడు ఓకే ఫస్ట్ హాఫ్ చూస్తే చాలా కామెడీగా చాలా ఫ్రెష్ గా మంచిగా హాయిగా వెళ్ళిపోతా ఉంటది, కామెడీ ఉంటది, బాగుంటది. సెకండ్ హాఫ్ మళ్ళా సేమ్ అత్తారింటికి దారేది, వాళ్ళ ఇంటికి పోతాడు, అదే రొటీన్ రంగా ఇంకా అదే ఇదేంటి మళ్ళా అదేంటి టేబుల్ ఎక్కి డాన్స్ చేయడాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడాలు చూడగానే ఓకే ఏదో ఉంది అనుకున్నా బయటకు వచ్చి చూస్తే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఒక పక్క సర్లే నీకు ఎవరు ఆడట్లేదు, దాంతో పాటు ఇది ఇంకా లేచిపోయింది. అది నీ బాధ, సినిమా వల్ల మా సినిమా పోయిందన్న బాధ వీడికి బయటపడ్డాడు. నేను ఇది ఫస్ట్ డే వెళ్ళా, నాకు బాగా గుర్తు. ఫస్ట్ డే సంక్రాంతికి రిలీజ్ సగం పాటలు ఆ రామ్లో బుట్టబొమ్మ వల్ల సగం ఇట్టేది సినిమా. పాటలు చాట్ బస్టర్, పైగా కంబ్యాక్ మూవీ కదా అల్లు అర్జున్. పండక్కి ఇచ్చాడు కదరా దీని ముందర డీజే టిల్లు తర్వాత ఇప్పుడు చేశారు. అమ్మో డీజే ఒక రాడ్డర్ ఆయన శరణం భజే భజే. ఈ సినిమాకి బేసిక్ గా నేను మా అన్నయ్య మా బావ వెళ్ళాం అనమాట, థియేటర్కి వెళ్ళాము. పీక్ నేను క్రేజీ ఎంజాయ్ చేశా ఫుల్. మాస్ థియేటర్కి వెళ్ళా, నెక్స్ట్ లెవెల్ నచ్చింది నాకు. కానీ నిజం చెప్తాను కదా ఇప్పటి వరకు రెండోసారి నేను అలా వైకుంఠపురం చూడలేవు. సర్లే అరే వల్లావికుంఠపురం ఫస్ట్ హాఫ్ బాగుంటది రా, నాకు కూడా నచ్చేది కామెడీ. సెకండ్ హాఫ్ మళ్ళీ రొటీన్ బాగుంటది, సెకండ్ హాఫ్ బాగుంటది. ఆ తొక్కలో సినిమాతో సర్లే నీకు కూడా 150 crores అంత కొట్టిందంటే గ్రేట్.
సంక్రాంతి కదా ఏదైనా కొడుతుందిలే. మధ్యలో చిన్న మహేష్ బాబుకి ఎలివేషన్ ఇచ్చుకున్నాడు గైస్. యా ట్రూ. సంక్రాంతికి వస్తాను 300 కోట్లు కొట్టింది మరి. ఒరే నేను నెక్స్ట్ చెప్పబోయే అదే రా. సంక్రాంతి వస్త్రం బానే ఉంటదిరా. నెక్స్ట్ ఓవర్ నా వల్ల కాలేదురా, నాకైతే నచ్చలేదురా. బానే ఉంది, నాకు ఇష్టం రా యాక్చువల్లీ. ఓటీటీలో చూసా, ఓటీటీలో చూస్తే నాకు ఎక్కలేదురా. ఓటీటీలో చూసావు కాబట్టి చూసి సెకండ్ హాఫ్ నిద్రపోయారు. అది అరే నచ్చలేదు నీకు కూడా? అంటే నేను ఫుల్ టైర్డ్ ఉన్నాను రా అప్పటికి. పొద్దున్నే లేచి ఎందుకు పోయావురా మరి సినిమాకి వెళ్తాం రా మనందరం సినీ ఫైల్స్ రా. పేరేమో నిద్రలేని మనిషి, ఈడేమో మళ్ళీ సినిమా పోయిన అప్పుడు కూడా నాకు నిద్ర లేదు, అందుకే థియేటర్ లో నిద్రపోయారు. అది అప్పుడు ఎన్సీలో ఉన్నావా? ఎన్సీలో ఉన్నా. నేను జనరల్ గా ట్రైలర్ చూసి పక్క బాగోదు డామ్ షూర్ అనుకుని వెళ్ళారా. చూసాను ఓకే నార్మల్, కానీ ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు ఏదైతే ప్రామిస్ చేస్తుందో అది డెలివర్ చేసినట్టు. అప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకోవాలి, ఏదో నార్మల్ కూర్చొని హాయిగా నవ్వుకుని కూల్ వెళ్ళిపోయే మూవీ అనుకున్నాడు, అదే డెలివర్ చేసాడు అనిపించింది అంతే. వాడి స్టైల్లోనే ఉంటది ఆ మూవీ అంతా, నీకు ఏదో వేరే అట్లేం ఉండదు, ఏదో జరిగిపోదు. ఇది కూడా చూడాలి వరప్రసాద్, అది కూడా ఏమైతుందో చూడాలి. ఆబ్వియస్లీ అందరూ క్రింజ్ కామెడీ అంటారు, లాస్ట్ కి అందరూ దానికే వెళ్ళి చూస్తారు. అంటే ఆన్లైన్ లో ఉండే క్రింజ్ అంటారు, ఫ్యామిలీస్ అందరికి చాలా ఇష్టం అనిల్ రావుపూడి మూవీస్ అంటే. అసలు కేక అందరు పోయి చూస్తారు. సంక్రాంతి అసలు ఆ సినిమా ఏంటి, ఆ రంగస్థలాన్ని అడ్డదిప్పి తీయడం ఏంటి అసలు. రంగస్థలం డిట్టోరా ఏంట్రా, అక్కడ అనసూయ ఉంటుంది, ఇక్కడ పూర్ణ కాకపోతే రంగస్థలం అసలు దాంతో కంపేర్. అరే ఫస్ట్ నాకు నేను చూసినప్పుడు ఓకే అనిపించింది, బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆలోచిస్తే రంగస్థలం అది ఒకటి అమ్మ ఇదేంద్ర సేమ్ టు సేమ్ చేసాడు అనుకున్నా. అరే ఇప్పుడు క్లైమాక్స్ లో చంపేస్తాడు రా, అదేదో స్టార్ట్ అప్పుడు అంటే ముందే చంపేయచ్చు కదా. ఇంకా అది ఆ మాత్రం దానికి సినిమా అంతా ఏందో రా, సెకండ్ హాఫ్ అంతా భయపడతా ఉంటాడు. అసలు భయం కాన్సెప్ట్ ఏందో నాకేం ఎక్కలేదు. ఆ తాగుడు కాన్సెప్ట్ తెలంగాణ సినిమా అనగానే అది ఒకటి యాడ్ చేస్తారు, ఎందుకు అంత లైక్ ఏదో రస్టిక్ గా తీయాలని చెప్పేసి అన్ని ఫేక్ గా. ఇంకా ఈ కాలంలో అది అందరికి మసిపూసి, ఇదిగో ముగ్గురు క్యారెక్టర్లకు మసి ఉంది. ఇప్పుడు పెద్దిలో కూడా మన రామ్ చరణ్ కి మసి ఉంటది. స్టెప్ పెట్టాడు, అరే బాగుంది కదా. స్టెప్ నచ్చలేదంటే అది కాదురా, న్యూ లెగ్ వర్కౌట్ ఉంటది చిక్కరి. వాడెవడో పెట్టాడు, when trainer told you to do calf raises with super set of lateral raises at మెగా సెట్ అది. మెగా ఫ్యామిలీ కాబట్టి అన్నారు అనుకుంటారేమో. నేను యాక్చువల్లీ నువ్వు అందుకే అన్నావు అనుకున్నాను. అరే అనవసరంగా రివీల్ చేసి మర్చిపోయానా, సరిపోదా శనివారం మూవీ. మామూలు ఓవర్ రేటెడ్ కాదు అది అసలు. అహంకారం కొట్టడం ఏంది అసలు, కాన్సెప్ట్ ఏంది, మ్యూజిక్ బాగుంటది. ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ చిన్నప్పుడు చూపిస్తారు చూడు, అబ్బా పీక్స్ అది. సెకండ్ హాఫ్ ఎవడు అది యాక్చువల్లీ అదే ఫస్ట్ హాఫ్ బానే ఉంటది అనుకుంటా యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ ఎవడు స్టోరీ అది బోర్ అయితే. అరే లాగ్ అయితే చాలా ఉందిరా లాగ్, నేను డామ్ షూర్. నాకంటే సుందరానికి ఎంత ఇష్టమో సరిపోదు శనివారం అంత ఇష్టం లేదు. మ్యూజిక్ వల్ల హిట్ అయిపోయింది. ఆ సీన్ కూడా నచ్చదు, అందరూ ఇంటికి వచ్చి కొడతా ఉంటే వాడు పడుకుంటాడు ఏదో పాతకాల సినిమాలో లాగా చెవిలో ఇట్లా వినపడి. ఓన్లీ హై మూమెంట్స్ కావాలంటే చూడొచ్చురా నువ్వు, బానే ఉంటది. ఏమున్నాయి హై మూమెంట్ లో, ఒకటి ఉండేది సినిమా మొత్తం. నాకు ఒకటే ఒక సీన్ ఇచ్చింది సరిపోదా శనివారంలో, ఆంటీ సెన్స్ ఉంది, ఆంటీ సెన్స్ ఉంది. అసలు వాడు షెర్లాక్ సంపత్రాలు డీకోడ్ చేసుకుంటాడు. బాటిల్ క్యాప్ సుధా అయితే వీడు సాటర్డేస్ పెడుతున్నాడు సుధా. ఐ థింక్ ఇది కూడా దసరా దసరా ఓకే. దసరా ఓజీ ఓకే ఫ్యాన్స్, మీకు ఫ్యాన్ మూవీ అది.
ఈ ఫ్యాన్ ఇది ఎవరైనా ఫ్యాన్ మూవీ కాబట్టి మాకు ఓవర్ రేట్ అనిపించింది. అంతే. ఇట్ వాస్ ఫ్యాన్స్ కి నచ్చుంటది. ఫర్ జనరల్ ఆడియన్స్ ఇట్స్ జస్ట్ యావరేజ్. మధ్యలో వాడు వీడు అంటే సినిమా క్యారెక్టర్ అన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ. నో డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ. ఇది ఒకటి కట్ చేద్దాం, ఇది లాస్ట్ లో వేసుకుందాం. ఏదో ఒకటి చేస్తాలో. ఇంకా ఇది ఒక చిన్న వీక్లీగా ఇలా ఏది పడితే చేస్తూ ఉంటాడు, ఎవడు చూడండి ఎలాగో. ఇది కూడా నేను మా గ్యాంగ్ తో కలిసి ఇలా మూవీస్ గురించి అండ్ క్రికెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము ఒక టాపిక్ చూస్ చేసి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇవాళ గురించి మాట్లాడాం. ఓవర్ రేటెడ్ హీరోస్ దెంగుతారు. అడ్రస్ పెట్టు. అమ్మో, మన ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పామంటే ఇంకంతే కథం. జాయిన్ అయితే బాగుండు. మంచి బాల్. సైనింగ్ ఆఫ్. See you all next week. Bye. Salam.